డిఎస్పీ ఫస్ట్ కానీ ఉన్నారు. ప్రైవేట్ వెహికల్ వస్తున్నారంటే వాళ్ళందరూ తెలిసిన విషయం. వాళ్ళు టెంపుల్ నుంచి వస్తున్నారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంధీ ఒక కేసు సంబంధించిన గాంధీ వాళ్ళు సీజ్ చేశారు గాంధీ. సో సీజ్ చేసిన గాంధీ వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి. ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ లో రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పిన తెలిసిన వ్యక్తులు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేందుకు చేసేందుకు కూడా ఎస్ఐ అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇద్దరు మాట విన్నారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా సజ్జలు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికరువు ఎస్ఐ లము, ఈరోజు మేము మా కరబాబు ఇదో మహారాజశ్రీ గౌరవనీయులైన అద్దంకి ఇన్స్పెక్టర్ గారికి సంతమాగులూరు ఎస్ఐ అయిన నేను మరియు బల్లికురవ ఎస్ఐ అయిన వారు వ్రాసి ఇచ్చిన రిపోర్టు. అయ్యా మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ బల్లికురవ ఎస్ఐలము ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురవ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నదని అద్దంకి హాస్పిటల్లో తీసుకుని వెళ్ళాలని బల్లికురవ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలువగా నేను బల్లికురవ వెళ్ళినాను. ఇంకోటి చెప్పన్నా, ఇంతకుముందు ఎస్పీ మాట్లాడితే ఏమన్నాడు, 108కు ఎస్ఐ ఫోన్ చేసినాడు అన్నాడు కదా. విన్నారా? మళ్ళీ ఒకసారి ప్లే చేయ లాస్ట్ పార్ట్, మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా మెమరీ బాగా షార్ప్గా ఉంటుంది. 108కు ఎస్ఐ ఫోన్ చేసిన అన్నాడు కదా, గుర్తు. అక్కడ నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంధీ ఒక కేసు సంబంధించిన గాంధీ వాళ్ళు సీజ్ చేశారు గాంధీ. సో సీజ్ చేసిన గాంధీ వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి. ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ లో రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి ఏంటి అంటే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. వాళ్ళు చెప్పిన తెలిసిన వ్యక్తులు చెప్పి వెహికల్స్ కూడా తప్పించారు. సరే 108కి ఎస్ఐ ఫోన్ చేసినాడు, 108 వెహికల్ వచ్చేదాకా అక్కడే ఉండి ఎక్కించినాడు, రకరకాలుగా చెప్పినాడు. కానీ 108 అంబులెన్స్కి కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రికార్డు అది. చూడు, బాబియా హెల్త్ సర్వీసెస్ వాళ్ళే, ఇక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టిన అప్పచెప్పిన సర్వీసెస్ కంపెనీ. వాళ్ళ రికార్డ్స్ ప్రకారం పేషెంట్ ప్రీ హాస్పిటల్ కేర్ రికార్డ్ కాల్ చేసింది స్థానికుడు అంటూ 108 పేషెంట్ కేర్ రికార్డుల్లో పేర్కొన్న రిపోర్ట్.
అరే నేను అడుగుతా ఉన్నా, కారులో గంజాయి కనిపిస్తుంది. గంజాయి కనిపించింది ఎక్కడో ఏదో గోడౌన్లో కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు, ఎక్కడో ఇంకో చోట కాదు. ఆటోను మత్తులో వీళ్ళు గుద్దినారు. గుద్దిన తర్వాత ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించు. ఆటోలో ఉన్న పేషెంట్లు హాస్పిటలైజ్ అయినారు. ఆటోలో ఉన్న మనుషులు ఆటో వీళ్ళు గుద్దడం వల్ల. సో గంజాయి దొరికింది. గంజాయి కారులో ఉన్నది వీళ్ళు ఎస్ఐలు. వీళ్ళు పాపం ఆటోలో ప్రయాణం చేస్తూ ఉన్న ప్రయాణికులు. వీళ్ళు మత్తులో, డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు అంటే ఎస్ఐలు, వెనకాల కూర్చున్న తోలుతా ఉన్న డ్రైవరు మత్తు, వెనకాల కూర్చున్న ఎస్ఐలు వాళ్ళు మత్తు. అందరూ మత్తులో ఉన్నారు. ఆటో గుద్దితే ప్రయాణికులు హాస్పిటలైజ్డ్. కారులో ఎస్ఐలు ఉన్నారు, కారులో మత్తులో ఎస్ఐలు ఉన్నారు, కారులో ఉన్నారు. కారు డిక్కీలో గంజాయి ఉంది, పోలీసు యూనిఫామ్ ఉంది. లిక్కర్ బాటిల్ ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడియోలు తీసేటప్పుడు సిఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబ్ చేస్తాడు. వీడియోలు తీయాకని డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తాడు. పాపం ఎస్పీ ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఐపీఎస్గా ఉన్నాడు పాపం. ఆయన ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఆయన తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు, పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి. అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది? అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా, ఏంది ఎస్పీ ఏమని చెప్పినాడు? సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు? ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్నాను. అంటే జేమ్స్ బాండ్ మాదిరి, 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తాన్నట్టుగా, ఈ డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్న చూపించు. విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు.
కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు చేసుకున్నారు? మరి దగ్గర కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? విఆర్ అంటున్నావు, ఛార్జ్ షీట్ అంటున్నావు, నువ్వు విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ ఓ పక్కేమో మీ ఎస్పీ డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తూ ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి. బైక్లో పారిపోయినాడు కానీ ఇరికిస్తారు పాపం. ఇప్పటికే ఇరికిచ్చే కార్యక్రమాలలో భాగంగా నిజంగా వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయిందనే దానికి నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. మొన్న విజయవాడలో కృష్ణలంకలో